ఓ పక్క తగ్గిపోతున్న వ్యవసాయ భూములు, మరోవైపు రైతుల్లో పెరుగుతున్న నిరాశ, పట్టణాలకు నగరాలకు పెరిగిపోతున్న వలసలు. ఈ పరిస్థితుల్లో సహజంగానే వ్యవసాయ ఉత్పత్తులు తగ్గుతాయి. 2030 నాటికి తక్కువలో తక్కువ మన దేశ జనాభా 145 కోట్లకు చేరుకుంటుంది. ఈ జనాభాకు సరిపడా 300 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు, 320 మిలియన్ టన్నుల పండ్లు, కూరగాయలు, 200 మిలియన్ టన్నుల పాలు అవసరం ఉన్నాయని ఇప్పటికే వ్యవసాయ రంగ నిపుణులు అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ టార్గెట్ను అందుకోవాలంటే ఏం చేయాలి? తిరుపతిలో సమావేశమైన వ్యవసాయ విశ్వవిద్యాలయాల ఉపకులపతులు ఎలాంటి ధీమాను వ్యక్తం చేస్తున్నారు? భవిష్యత్ ఆశాజనకమా, అంధకారమా? సమస్యలు లేని రంగం ఈ భూప్రపంచం మీదనే ఉండదు. ప్రతి రంగంలోనూ ఏవో చిన్నవో పెద్దవో సమస్యలు ఉండనే ఉంటాయి. వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ పోతేనే లక్ష్యాన్ని సాధించగలం. ఈ విషయంపైన స్పష్టమైన అవగాహనతో వ్యవసాయ రంగంలో శృతిమించిపోతున్న సమస్యలకు తమ అనుభవాన్నంతా ఉపయోగించి అనేక పరిష్కారాలు చూపుతున్నారు వ్యవసాయ విశ్వవిద్యాలయాల మేధావులు. మిగతా రంగాలకు ఉన్నట్లుగా రైతులను ఏకతాటిపైన తీసుకొచ్చే సంఘాలు లేకపోవడం కూడా గిట్టుబాటు ధరలు లభించకపోవడానికి ఒక కారణం అంటున్నారు ప్రొఫెసర్ రాజారెడ్డి. అలాగే అన్ని జిల్లాల్లోనూ ఒకే రకమైన పంటలు వేయడం కూడా తప్పేనని ఆయన అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే అపరాలు కానీ ఆయిల్ సీడ్స్ ఏమి చాలా ఎక్కువ దిగుమతి చేసుకుంటున్నాము. డాలర్ వాల్యూ తీసుకుంటే పెరిగిపోతున్నది కాబట్టి మనకు చాలా నష్టం జరుగుతున్నది. ఇప్పుడు వరికి, వేరుశెనగ కొంచెంవరకు సంతృప్తికరంగా ఉన్న ఇతర అపరాల్లో కానీ ఆయిల్ సీడ్స్లో కానీ అనుకున్నంత ప్రగతి మనం సాధించలేదు. ఇది కఠోర వాస్తవం. ఎందుకు సాధించలేదని మనం క్వశ్చన్ వేసుకోవాలి. శాస్త్రవేత్తలు కానీ పాలసీ మేకర్స్ కానీ ఎవరి దగ్గర ఈ తప్పు ఉన్నది, మనం ఎందుకు చేయటం లేదు, ఎందుకు అని దానిపైన చర్యలు తీసుకు ఒక విజన్ డాక్యుమెంట్ మాదిరి ఉండి రాబోయే 5 సంవత్సరాల్లో మనం ఎంత విజన్ పెట్టుకుని ఎంత ముందుకు పోలో చెప్తే వ్యవసాయం సమృద్ధిగా అయ్యేదానికి అవకాశం ఉన్నది. మోరోవర్ మనం చూసుకున్నట్లయితే అన్ని వాళ్ళకు యూనియన్స్ కానీ వాళ్ళకు ఒక చట్టం అని ఉంది. రైతు సోదరులకు మాత్రము ఒక యూనియన్ లేదు, ఒక చట్టం లేదు. కానీ ఒక పాపం వాళ్ళు వేసుకున్న వాళ్ళు విత్తనాలు కానీ టమోటాలు కానీ నాణ్యతాపరంగా బాగున్నా కానీ గిట్టుబాటు ధర చేయటంలే. కాబట్టి మార్కెట్లో వాళ్లకు మనం కొన్ని కమోడిటీస్కి మనం ముందుగానే చెప్తున్నాము, మీరు వేసినప్పుడు అయితే ఇంత ధర ఉంటుంది, కోసినప్పుడు ఇంత ధర ఉంటుంది, మీరు ఇష్టమైతేనే టమాటా వేసుకోండి కొంతవరకు చెప్తున్నాము. అది అందరూ రైతులు పాటించాల. ఇది ఒక పాలసీ డిసిషన్గా తీసుకున్నట్లయితే గవర్నమెంట్ మీరు దాన్ని కూడా క్లస్టర్స్ పరకంగా ఇప్పుడు వరి అనేది ఈ జిల్లాలో వేయాలా, టమాటో అనేది ఈ జిల్లాలో వేయాలా, వేరుశెనగ ఈ జిల్లాలో వేయాలా, అలా హార్టికల్చర్ క్రాప్స్ ఈ జిల్లానే ఉండాలా, మ్యాంగో అనేది ఈ జిల్లా ఉండాలి, అలా పాలసీ చేసి గవర్నమెంట్ అక్కడ దానికి సబ్సిడీ ఇండస్ట్రీస్ అన్ని అదే ప్రాంతంలో పెట్టినట్లయితే చిన్న సన్నకారు రైతులు ఉపాధి వస్తుంది, పంటలు పండించేదానికి అవకాశం ఉంటుంది. అక్కడ కూడా మనకు ఎక్స్పోర్ట్ మనకు ఎవరు కావాలా, విదేశీ ప్రతినిధులు వచ్చినట్లయితే మీకు ఇది మ్యాంగో హబ్ అనేది చిత్తూరు జిల్లాలో ఉండదు, వేరుశెనగ హబ్ అనేది అనంతపురం జిల్లా ఉన్నది, వరికి కావాల్సింటే మీరు ఈస్ట్ వెస్ట్ గోదావరి పోవచ్చు, కొబ్బరికాయలు కావాలంటే ఫలానా వెస్ట్ గోదావరి పోవచ్చు అని చెప్పేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇండస్ట్రీస్ని రప్పించేదానికి కానీ క్లస్టర్స్గా ఉండే కానీ నీటిని సకాలంలో సద్వినియోగం చేసుకొని ఎంత అవసరమో అంత సద్వినియోగం చేసుకునేదానికి కానీ అవకాశం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం అనంతపురం జిల్లా తీసుకున్నట్లయితే గత 4 సంవత్సరాల్లో వర్షాలు లేవు, కానీ అక్కడ వరి వేశారు. మనం చెప్తే వినలే, సార్ మేము వరి తినాలంటారు. పాలసీ మేకర్స్ దీన్ని బాగా ఆలోచించి చేసినట్లయితే శాస్త్రవేత్తలు, రైతు సోదరులు, పాలసీ మేకర్స్ అందరూ కూర్చోని ఒక అవగాహనకు వచ్చినట్లయితే ముందుకు పోతుంది. ఇది వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యవసాయ విధానం ఉండాలి. ఇందుకు తగ్గట్లుగా మార్పులు జరగాలి. ఇప్పుడు గంటకు 150 కిలోమీటర్ల వేగంతో తుఫాన్లు వస్తున్నాయి. వీటిని తట్టుకునే విధంగా వరి పొలాలుంటేనే ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరుగుతుంది. అంటే ఆధునిక వ్యవసాయ యాజమాన్య పద్ధతులు తప్పనిసరి. వీటిపైన రైతులకు అవగాహన కల్పించాలి. అంతేకాదు రైతుల్లో సైతం మార్పు రావాలి. మన దేశంలో సూర్యరశ్మి సంపూర్ణంగా ఉన్నందున పంటల దిగుబడులకు ఎలాంటి ముప్పు లేదని ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ పద్మరాజు అంటున్నారు. ఆహారం అంటే కేవలం అన్నమే కాకుండా ఇతర ఆహార పదార్థాలను కూడా తీసుకుంటే వరిధాన్యాల ఉత్పత్తిపైన ఒత్తిడి తగ్గుతుందంటున్నారు. ఆ మార్పులు తట్టుకునే రకాలు కానీ యజమాని పద్ధతులు కూడా కావాలి. మీరు తెలుసు, మనకు సైక్లోన్ వస్తే 150 కిలోమీటర్ల స్పీడ్లో గాలి వస్తుంది కోస్టల్లో.
అంటే 150 కిలోమీటర్లకి తట్టుకునే వరి రకం కావాలి, కింద పడిపోకూడదు. కింద పడితే ఆటోమేటిక్గా నీళ్లు పడతాయి. సో దాని మీద కూడా మేము అప్పుడే పరిశోధనలు మొదలెట్టాం. కొన్ని రకాలు వచ్చినాయి, 1121. మొన్న అంత వర్షం కురిసినా అది కింద పడలేదు, దెబ్బతినలేదు. అదే స్వర్ణ అయితే పోయింది. కాబట్టి ఇవన్నీ మార్పులకి, మన వాతావరణ మార్పులకి మనం కూడా మారాలి. కాబట్టి ఇప్పుడు సెలెక్టివ్ బ్రీడింగ్ వచ్చింది. పూర్వంలాగా ఏదో ఇప్పుడు ఈ బయోటెక్నాలజీ వచ్చిన తర్వాత జీన్స్ ఐడెంటిఫై చేసి క్లియర్ కట్గా నాకు ఈ డిసీజ్ రెసిస్టెన్స్ కావాలంటే దాన్ని చేసి మనం తేవచ్చు. మన దేశంలో ఉన్నంత వాతావరణ పరిస్థితులు ఎక్కడ లేవు. పుష్కలంగా సూర్యరశ్మి ఉంది, వర్షం ఉంది. కొన్ని సమస్యలు ఉన్నాయి, ఒకసారి ఎక్కువ వర్షం కుట్టడం, తక్కువ వర్షం కుట్టడం. మనం తీసుకోండి, రష్యా వాడు 120 రోజుల కంటే పంట పండించలేడు. చైనా లాంటి దేశం మనంత జనాభాతోటి మరి చలి ఒక 2-3 నెలలు మనలాగా. మనం అదృష్టవంతులు ఒక విధంగా. ఇవన్నీ మార్పులు ఆటోమేటిక్గా ఇవన్నీ ఒక్కరోజు జరగవు కదా. ఇప్పుడు ఈ 15 ఏళ్ళు జరిగి దానికి తగ్గట్టుగా మనిషిలో మార్పు వస్తుంది, మా పరిశోధనలో మార్పు వస్తుంది, టెక్నాలజీలో మార్పు వస్తుంది. అలాగే పూర్వం మీద మన విద్యార్థుల క్వాలిటీ చాలా పెంచవలసిన అవసరం ఉంది. దీనికి తగ్గట్టుగా మనం ఎంతసేపు ఇది స్కిల్ చెప్పవలసింది ఉంది. తర్వాత మనం వేసేసి యజమాని పద్ధతిలో మార్పులు రావాలి. ఎందుకంటే ఎరువులు కానీ ఇవన్నీ కాస్ట్ ఉన్నాయి. ఇప్పుడు ఈ జీవ ఎరువులు వచ్చినాయి, మన యూనివర్సిటీలో కూడా మొదలెడుతున్నాం. ఈ మార్పులన్నీ తీసుకొచ్చి తప్పకుండా మనం ఆహార ప్రొడ్యూస్ చేయగలుగుతాం. మనకేమీ అనుమానం అయితే ఇవ్వలేదు. మేము ఉన్నా లేకపోయినా మన 20 ఏళ్ళకి ఎవరుంటారో తెలియదు, కానీ మన భవిష్యత్ జనరేషన్కి ఈ సమస్య రాదు. కానీ మనం కూడా మన ఆహార అలవాట్లలో మార్పులు రావాలి. నేను ఒక్క బియ్యమే తింటాననే కాదు, ముఖ్యంగా చూశారు కూరలు అవి ఏవి అసలు నీరు ఇవ్వకుండానే పండే రకాలు, తక్కువ వర్షంతో పండాయి. వ్యవసాయం అంటే కేవలం పొలాల్లో పండించే పంటలే కాదు, వ్యవసాయాన్ని సమగ్రమైన దృష్టితో చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతు కుటుంబాలు వెంటనే మేల్కోవాలి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఎదురు చూడకూడదు. పలు వ్యవసాయ అనుబంధ రంగాలను తక్కువ పెట్టుబడితోనే నిర్వహించుకోవాలి. క్రమం తప్పకుండా ఆదాయాలు పొందడానికి ప్రాముఖ్యతనివ్వాలి. 6 నెలలకొకసారి పంటలు చేతికొచ్చినప్పుడే ఆదాయం వస్తుందిలే అని కాకుండా కూరగాయ పంటలు, పాడి పశువులు, పెరటి కోళ్ల పెంపకం తదితర రంగాల నుంచి ఆదాయాలు పొందాలి. ఇలా ఆలోచించే రైతులకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ విస్తరణ సంచాలకులు డాక్టర్ ఎన్వి నాయుడు అంటున్నారు. వ్యవసాయ సిబ్బందికి, రైతాంగానికి, రైతు మహిళలకి నూతన ఆధునిక యాజమాన్య పద్ధతిలో శిక్షణ ఇవ్వడం, అలాగే క్వాలిటీ విత్తనాన్ని రూపొందించి రైతాంగానికి అందజేయడం మేము చేస్తున్నాం. కాబట్టి ఎప్పటికప్పుడు రైతాంగానికి మేము ఉండాము, శాస్త్రజ్ఞులు ఉన్నాము, మీరు ధైర్యంతో ఉండండి. అలాగే వ్యవసాయంలో మీరు ప్రస్తుత పరిస్థితుల్లో ఇంతకుముందు రైతు ఇంటిలో పనిచేసేవాళ్ళు, పశుపోషణ ఉండేది, సేంద్రియ ఎక్కువగా వాడేవాళ్ళు, అలాగే వారి విత్తనాలు వాళ్ళు ఉంచుకునేవాళ్ళు. కానీ కాలక్రమాన్ని పద్ధతులు మారిపోయింది. మరి ప్రభుత్వం సప్లై చేసే విత్తనాల మీద ఆధారపడడం, రసాయనిక ఎరువుల మీద ఆధారపడడం, అలాగే కూలీల ఖర్చు పెరిగిపోవడం కూడా మరి కష్టతరమైంది వ్యవసాయం. తప్పనిసరిగా ప్రభుత్వం ఆ పరంగా కూడా మేము వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అగ్రికల్చర్ పాలిటిక్ కోర్సు 2 సంవత్సరాల డిప్లొమా కోర్సు పెట్టాం. ఇందులో ఉత్తీర్ణులైన విద్యార్థులంతా కూడా ప్రభుత్వం కూడాను వ్యవసాయ రంగంలో వాళ్ళని వినియోగిస్తున్నారు. కాబట్టి గతంలో కన్నా ఇప్పుడు మార్పు వచ్చింది. కాబట్టి చదువుకున్న డిగ్రీ సంపాదించిన వ్యవసాయ విద్యార్థులు కానీ, డిప్లొమా విద్యార్థులు కానీ తప్పనిసరిగా ప్రభుత్వం కూడా కఠినంగా ఈ నిర్ణయాన్ని అమలు చేస్తే గాన రైతుకు కావాల్సిన ఆధునిక పరిజ్ఞానం అనేది అందుబాటులో ఉంటుంది. తద్వారా దిగుబడి పెంచుకునే ఆస్కారం ఉంటుంది. వాళ్ళని పలకరించే నాదులు అనేది ఒకడు ఉంటే వాళ్ళకి ధైర్యం ఉంటుంది, ఉత్పత్తులు పెరుగుతాయి గణనీయంగా. ఎప్పుడూ నాణానికి ఒకవైపే చూడవద్దు. వ్యవసాయంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా తగిన పద్ధతులు పాటిస్తే రైతులకు ఇంతకంటే లాభసాటి రంగం లేదన్నది వ్యవసాయ శాస్త్రవేత్తల అభిప్రాయం. ఇటీవల సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సైతం వ్యవసాయ రంగంపై మొగ్గు చూపడమే ఇందుకు నిదర్శనమని వారు చెబుతున్నారు. వ్యవసాయ విద్యను పూర్తి చేసిన వారికి ప్రభుత్వాలు తగిన ప్రోత్సాహకాలు కల్పిస్తే ఖచ్చితంగా వారు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉండడానికి అవకాశం ఉందంటున్నారు వ్యవసాయ విద్యార్థి విభాగం డీన్ వీర రాఘవయ్య. అగ్రి క్లినిక్స్ ఏర్పాటు చేసి రుణాలు మంజూరు చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. ఏ విధంగా అయితే మనకి ప్రభుత్వం కూడా అగ్రి క్లినిక్స్ అని చెప్పేసి వాళ్ళకు కొంత లోన్ ఇవ్వడం,
తర్వాత వాళ్ళని అగ్రి సెంటర్స్ అని కూడా ఏర్పాటు చేసుకోవడానికి కూడా లోన్లు ఇస్తున్నాయి. అలానే నాబార్డు కూడా లోన్లు ఇస్తూ ఉన్నాయి. అయితే ఒకటి, ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఈ సాఫ్ట్వేర్ రంగంలో కూడా చాలామంది ఇప్పుడు నిన్న కూడా వేరే ఇంటర్వ్యూలో అదే చెప్పాను, వాళ్ళంతా కూడా వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు. ఏదో ఇప్పుడున్న యువత వ్యవసాయానికి దాటిపోతుందనే విమర్శ ఉన్నప్పటికీ కూడా రాను వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే వ్యవసాయంలో మంచి అవగాహనతోటి కొత్త పోకడలు ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకునే అవగాహనతోటి కన్నా వ్యవసాయం చేస్తే చాలా మంచి దిగుబడులు వస్తాయి, అలానే లాభసాటిగా ఉంటుంది. ఈనాడు మనకి గ్రోసరీ స్టోర్స్ చాలా వస్తూ ఉన్నాయి. కోల్డ్ చైన్ కూడా నిర్వహించడానికి చాలామంది వ్యవసాయ విద్యార్థులు బయటకు వస్తూ ఉన్నారు. అలానే కాంట్రాక్ట్ ఫార్మింగ్ కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. అలానే ప్రొటెక్టివ్ కల్టివేషన్ కూడా, ఇప్పుడు ఎక్కడో పండే జర్బరాస్ కానీ లేకపోతే వేరే క్యాప్సికమ్ కూడా మన ఊర్లో కూడా పండించేదానికి కూడా మనకి టెక్నాలజీ ఉన్నది. అలా ప్రొటెక్టెడ్ అగ్రికల్చర్ కూడా మనం గవర్నమెంట్ కూడా వాళ్ళకి ప్రోత్సాహం ఇస్తుంది. తప్పకుండా వ్యవసాయ విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల్లోనే స్థిరపడి తోటి రైతులకు కూడా ఒక మంచి అవగాహన కల్పించే రోజు దగ్గరే ఉందని నేను అనుకుంటున్నానండి. అయితే ఇప్పటివరకు మీరు అన్నది కరెక్టే, కానీ రోజులు మారుతున్న తరుణంలో తప్పకుండా మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తున్నాను. వ్యవసాయ రంగంలో జీవితాంతం గడిపి ఇప్పటికే ఎంతో విలువైన అనుభవం సాధించిన ఈ మేధావులు చెప్పే విషయాల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవాలి. అంతేకాదు చిత్తశుద్ధితో వ్యవహరించాలి. వీరు ఇచ్చే నివేదికల్ని వెంటనే అమలు చేయాలి. కమిటీల మీద కమిటీలు వేసి కాలయాపన చేయకుండా వాతావరణ ఆధారిత వ్యవసాయానికి ప్రోత్సాహం ఇచ్చి వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చాలి. అప్పుడే ఇలాంటి సమావేశాలకు అర్థం, పరమార్థం. దేశంలో రోజురోజుకు జనాభా పెరిగిపోతుంది. ఆహార ఉత్పత్తులు మాత్రం అంతంత మాత్రంగా ఉన్నాయి. ఈ అంశమే ఇప్పుడు దేశంలోని వ్యవసాయ శాస్త్రవేత్తలకు ఆందోళన కలిగిస్తుంది. ఇందుకోసమే దేశంలోని అన్ని వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు సంబంధించిన వైస్ ఛాన్సలర్స్ తిరుపతిలో సమావేశమై మేధో మదనం చేయడం జరిగింది. 2030 నాటికి తగిన ఆహార ఉత్పత్తులు అందించాలంటే ఏం చర్యలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ చర్చలో ప్రధానంగా ఉత్పత్తులు పెంచడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించడం జరిగింది. అయితే ఈ అంశాలన్నిటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిగణలోకి తీసుకొని అమలు పరుస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. వీడియో జర్నలిస్ట్ హరితో మధుసూదన్ రెడ్డి, సాక్షి టీవీ, తిరుపతి. సాగుబడి కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు పంపండి. అంతేకాదు మీ సందేహాలను కూడా పంపండి. వాటికి నిపుణుల చేత పరిష్కారాలు ఇప్పించి టీవీలో ప్రసారం చేస్తాం. మా అడ్రస్ సాగుబడి, సాక్షి టీవీ, సాక్షి టవర్స్, 6-3-241/1, రోడ్ నెంబర్ 1, బంజారా హిల్స్, హైదరాబాద్ 5,34,000. మా ఈమెయిల్ అడ్రస్ sagubadi sakshitv@gmail.com.